అక్కని సర్ప్రైజ్ చేద్దామని కష్టపడి ఇన్ని రకాల వంటలైతే చేశాను. కానీ నా సర్ప్రైజ్ అంతా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎందుకనేది వీడియో లాస్ట్ రోజు చూడండి చెప్తాను. అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అలాగే హ్యాపీ వీకెండ్ కదా, మరి మీ ఇంట్లో నాన్ వెజ్ స్పెషల్స్ ఏంటో కమెంట్ చేసేయండి. ఇంతకీ మ్యాటర్ ఎంతక్క అనుకుంటున్నారు కదా, ఇంకా May 31 మా అక్కది బర్త్డే అన్నమాట. కాబట్టి చెల్లికి లవ్ ఎక్కువైపోయి మా అక్కకి నచ్చిన ఫుడ్ అంతా చేసి పెడదాం అనుకున్నా. ఈ రోజు చేయాలంటేనే నా వల్ల కాదు బాబాయ్, నా ఆమడ దూరం పరిగెత్తే నేను కష్టపడి మా అక్క రైస్, చికెన్ కర్రీ, బాయిల్డ్ ఎగ్స్, వడలు, పెరుగు రైతా, ఇంకా స్వీట్ అయినా ఉండాలి కదా, జామున్ కూడా ప్రిపేర్ చేసిన. అక్క వాళ్ళు టెంపుల్ కి వెళ్లారు. వాళ్ళు తిరిగి వచ్చే లోపల ఇవన్నీ చేసి ప్లేట్ లో రెడీగా పెట్టి సర్ప్రైజ్ చేద్దామని నేను అనుకున్నా. తీరా అన్ని కాల్ చేసి మేము రావట్లేదు, మూవీకి వెళ్తున్నాం, మీరు లంచ్ చేసేయండి అని చెప్పింది. ఇంకా అంతసేపు పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది అనమాట. ఈ అక్కలు ఉన్నారే చెల్లెలు ప్రేమ లేక ఈ లోపల నేను మా ఆయన పాప అయితే తినేసినాము. ఇంకా మా ఆయనకి అయితే పెట్టా అనమాట, ఎలా ఉందని టేస్ట్ కనుక్కుందామని. ఇంకా మా ఆయనకి మాత్రం బాగా నచ్చింది. నిజానికి ఫస్ట్ టైం అనమాట కుష్కా రైస్ ప్రిపేర్ చేయడం, గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడము. ఎలా వస్తుందని టెన్షన్ తోనే చేసినా గానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా దీక్షకి అయితే ఇంకా బాగా నచ్చింది అనమాట. ఇంకా అలాగే ప్రైమ్ వీడియోలో గోదావరి కట్టుపైన మూవీ అయితే వస్తుంది. సినిమా చూసుకుంటూ మంచిగా లంచ్ అయితే చేసాము. మూవీ అయితే బాగుంది. ప్రైమ్ వీడియోలో ఉంది, చూడాలనుకుంటే చూసేయండి. అందరూ అయితే మా అక్కకి మంచిగా బ్లెస్ చేసేయండి, అలాగే విష్ చేసేయండి కమెంట్స్ లో. అంతే వాళ్ళ వీడియో నచ్చ చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.